హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ పోస్ట్లో అన్రిజర్వ్డ్ పోస్టులు ఎలా ఇస్తారని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్రిజర్వ్డ్ అంటే యాజ్ ద నేమ్ ఇండికేట్స్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ రిజర్వేషన్. అంటే ఈ క్యాస్ట్లతో సంబంధం లేకుండా మెరిట్ బేసిస్ మీద ఇచ్చే పోస్టులని అన్రిజర్వ్డ్ అంటారు. మెరిట్ అంటే ఆర్ఆర్బీ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్లో వచ్చిన మెరిట్. ఇప్పుడు 100 మార్క్స్కి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్లో టాప్ వచ్చిన వాళ్ళు మెరిట్లో ఉన్నట్టు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సికింద్రాబాద్లో 8 పోస్టులు ఉన్నాయి టోటల్గా. 5 అన్రిజర్వ్డ్, 2 ఓబీసీ, 1 ఎస్సీకి ఉంది. ఏం చేస్తారంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు టాప్ 5 మార్క్స్ ఎవరికి వచ్చాయో, టాప్ 5 ర్యాంక్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళందరినీ అన్రిజర్వ్డ్లో ఇచ్చేస్తారు. అంటే వాళ్ళు ఓబీసీ అయినా ఎస్సీ అయినా ఏమి చూడరు, అన్రిజర్వ్డ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఆ టాప్ 5 మెంబర్స్ తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఓబీసీలు ఉంటే వాళ్ళని ఈ ఓబీసీ రిజర్వేషన్లు 2 పోస్టులు ఉన్నాయి కదా అక్కడ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా ఎస్సీలో ఉంటే ఈ ఎస్సీ కోటాలో ఉన్న 1 పోస్టు వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు టాప్ 5లో ఒక 2 ఎస్సీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్లో వచ్చిన 1 పోస్ట్ కాదు, అన్రిజర్వ్డ్లో ఉన్న దాంట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. తర్వాత వచ్చిన ఎస్సీ క్యాండిడేట్కి ఈ రిజర్వ్డ్ పోస్ట్లో పెట్టిన ఎస్సీ పోస్ట్ ఇస్తారు. సో అన్రిజర్వ్డ్ అంటే మీ కేటగిరీతో సంబంధం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు యువర్ మెరిట్ ఇన్ ద ఎగ్జామినేషన్. మీరు టాప్లో ఉంటే అందులో వచ్చేస్తుంది. సో అందుకే ఎవరైనా అప్లై చేసేటప్పుడు నాకు నిన్నెవరో అడిగారు, సార్ నాది ఎస్సీ సికింద్రాబాద్ జోన్లో ఒకే ఒక పోస్ట్ ఉంది, ఏం చేయాలని. ఒక పోస్ట్ అంటే మీకు ఆ 5 అన్రిజర్వ్డ్ కూడా వస్తుంది. ఎవరైనా మెరిట్లోకి వెళ్తే 5లో వస్తారు. అండ్ దెన్ ఎస్సీ పోస్ట్ 1. సో టోటల్ 6 పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అని ఆలోచించాలి. 6 పోస్టులు ఉన్నాయి. మెరిట్లో వస్తే 5లో ఎక్కడైనా మీరు రావచ్చు, లేదా మీకు రిజర్వ్ చేసిన దాంట్లో 1 పోస్ట్లో రావాలి. అలానే ఓబీసీకి చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి సికింద్రాబాద్లో. అంటే 5 అన్రిజర్వ్డ్ అండ్ దెన్ 2 ఓబీసీ పోస్టులు. అంటే టోటలీ 7 పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అన్నట్టు. మీరు టాప్ చేసినట్టయితే ఫస్ట్ 1 to 5లో ఎక్కడో దగ్గర పోస్ట్ వస్తుంది. లేదు తర్వాత ఇమ్మీడియట్గా ఉంటే నెక్స్ట్ ఓబీసీలో మీకు పోస్ట్ ఇస్తారనమాట. సో మీ కేటగిరీలో ఇచ్చిన పోస్ట్లో మీకు రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ కేటగిరీలో రాసిన వాళ్ళందరిలోనే టాప్లో ఉండాలి. ఇప్పుడు టాప్ 5లో ఇమాజిన్ ఒక 2 ఓబీసీ ఉన్నారు. ఆ తర్వాత పోస్ట్ ఎవరికి ఇస్తారంటే ఓబీసీస్ అన్నింటిలోనే టాప్ చేసిన వాళ్ళకి ఆ పోస్ట్ వెళ్తుంది. సో ఇలాగా రిజర్వేషన్స్ బట్టి పోస్టులు ఇస్తూ ఉంటారు. అన్రిజర్వ్డ్కి మాత్రం రిజర్వేషన్తో సంబంధం లేదు. ఎవరు మెరిట్లో వస్తారో 100 మార్క్స్కి వాళ్ళకి ఆ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.